ఆఫ్టర్ 15 ఇయర్స్, ఆఫ్టర్ అంటే ఫ్యూచర్, ఇది ప్రజెంట్, ఇది ఫ్యూచర్, ఇది ఫ్యూచర్. ప్రజెంట్ ఫ్యూచర్స్ మధ్యలో క్వశ్చన్. ఆఫ్టర్ 15 ఇయర్స్, 15 సంవత్సరాల తరువాత, 15 సంవత్సరాల తరువాత, రైట్, ఈ వాల్యూలు, రైట్, ఈ వాల్యూ ఆర్ ఒకే ఒక్క పర్సన్ 15 సంవత్సరాల ముందట, 15 సంవత్సరాల ముందట వాల్యూకి ఇది 4:1 అట, ఇది 4:1. ఇక్కడ చూడండి సార్, ఇది 1 అవుతే ఇది 4 అయింది, 4:1. ఇక్కడ వరకు అర్థమైంది కదా సార్. నువ్వు ఇక్కడ ఆలోచించండి సార్, క్వశ్చన్ చూస్తూనే ఉంటే మీకు ఆన్సర్ రావాలి. 4, 1 తేడా ఎంత? 3, రైట్. 15 సంవత్సరాల ముందట, రైట్, ప్లస్ 15, రైట్. ఇది కనుక కే అనుకుంటే ఇది కే ప్లస్ 15, అదేమవుతుంది? కే మైనస్ 15. 15, నా ముందు 15 యూనిట్లు, నా వెనకాల 15 యూనిట్లు, గ్యాప్ ఎంత? 30. సో కాబట్టి 15 సంవత్సరాల ముందట, 15 సంవత్సరాల తరువాత మొత్తం గ్యాప్ ఎంత? 30. 3 కాస్త 30 అవుతే ఈ వాల్యూ ఎంత అవుతుంది? 3 10ల 30, 1 10s are 10, 4 10s are 40. సో ఇది 10 సార్. ఈ 10 మీద 15 సంవత్సరాల తరువాత అంటే ప్రస్తుతము వయసు ఎంత? 25. ప్రస్తుతము వయసు ఎంత? 25. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ప్రస్తుతము, ఇది ప్రస్తుతము, ఇది గతము, ఇది ఫ్యూచర్. గతం అంటే 15 ఏళ్ళ కిందట, ఫ్యూచర్ అంటే 15 ఏళ్ళ తరువాత. 15 ఏళ్ళ తర్వాత ఈ రేషియో ఈ దీనికి 1 దీనికి 1 ఇది 1 and 4. కాబట్టి ఇదేమవుతుంది చూద్దాం. 4 and 1 డిఫరెన్స్ ఎంత? 3. 15 మైనస్ ఆఫ్ మైనస్ 15 30 ఇంటూ 10. ఇదేమో 10 ఏళ్ళు, 15 సంవత్సరాల తర్వాత 25 ఏళ్ళు, 15 సంవత్సరాల తర్వాత 25 ఏళ్ళు. అందరికీ లాజిక్ అర్థమైందా? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. మీరు ఇలానే సాల్వ్ చేయాలి. ఇటువంటి ప్రాబ్లమ్స్ని మీరు ఇలానే సాల్వ్ చేస్తే చాలా ఈజీగా మీరు సాల్వ్ చేసుకుంటూ వెళ్తారు. ఇక్కడ చూడండి సార్, ఆఫ్టర్ 4 ఇయర్స్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, ఇది ప్రజెంట్, ఇది ఫ్యూచర్. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, పి అండ్ క్యూ. ప్రజెంట్ ఏజ్ ఎంత? 7:3. ఫ్యూచర్ ఆఫ్టర్ 4 ఇయర్స్, 4 సంవత్సరాల తరువాత, 4 సంవత్సరాల తరువాత ఏజెస్ నిష్పత్తి ఎంత అయింది? 2:1. ఇది ఎంత అయింది? 2:1. క్వశ్చన్లోనే మనకు ఎక్కడో లాజిక్ దొరుకుతుంది సార్, రైట్. మనకేమన్నాడు? ప్రజెంట్ ఏజ్ ఆఫ్ పి అన్నాడు. ఇక్కడ నాకు కనబడుతుంది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ పి 7 తోటి భాగాహారం అవుతుంది అని. అంటే ఆన్సర్ 7 మల్టిపుల్ అయి ఉండాలి. నేను ఏమీ చెయ్యాల్సిన అవసరం లేదు. ఆన్సర్ ఎంత? 28. క్వశ్చన్ చూడంగానే అర్థమైంది. పి అండ్ క్యూ ప్రజెంట్ రేషియో ఎంత? 7:3. అంటే పి అనేది 7 తోటి లబ్ధం అవ్వాలి, 7 తోటి లబ్ధం అవ్వాలి. అంటే ఆన్సర్ 7 తోటి భాగాహరింపబడాలి. ఒకటే ఒక ఆప్షన్ 7 తోటి భాగాహరింపబడుతుంది. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 28 వేసాను అనుకోండి, 7 నాళ్ళ 28, 3 నాళ్ళ 12, 4 సంవత్సరాల తర్వాత 32, 4 సంవత్సరాల తర్వాత 16, 32:16. ఆన్సర్ ఎంత? 2:1. ఆన్సర్ ఎంత? 2:1. లాజిక్ అందరికీ క్లియర్ అయిందా? లాజిక్ అందరికీ క్లియర్ అయిందా? రైట్. ఇది 7 తోటి భాగాహారింపబడాలి, ఇది 7 తోటి భాగాహారింపబడాలి. అంటే ఆన్సర్ రైట్ 7 తోటి డివైడ్ అయి ఉండాలి. ఒకటే ఒక ఆప్షన్ ఉంది, ఇంకేమీ చెయ్యాల్సిన అవసరం లేదు, చెయ్యాల్సిన అవసరం లేదు. ఒకసారి ఆన్సర్ రైటో లేదో చెక్ చేస్తున్నాను అంతే.